Hi, hello, welcome to Eagle Media Works and you're watching today's story. ఐదారు దశాబ్దాల క్రితం సనాతన కుటుంబంలో మడి ఆచారాలకు ఏమాత్రం కొరత వచ్చినా సర్వం జగన్నాథం అయిపోయింది అని సనిగేవారు. అయితే అప్పటికి చాలామందికి జగన్నాథం అంటే ఏంటో తెలియదు. నేడు ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయాల్లో కులమత భేదాలు లేకుండా దర్శనాలు ప్రసాదాలు లభిస్తున్నాయి. భక్తులకు భోజనం లభిస్తుంది. ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే. అగ్రవర్ణాలు నిమ్న కులాలు అనే ప్రసక్తే లేదు. అందుకే సర్వం జగన్నాథం అనేవారేమో. పూరిలో శైవులు, శక్తి ఆరాధకులు, వైష్ణవులు, జైనులు, బుద్ధులు జగన్నాథ తత్వానికి లోబడి ఉంటారని ప్రతీతి. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. సర్వమత సమ్మేళనానికి పూరి నిదర్శనం అని పేర్కొంటారు. జగన్నాథ తత్వం అంటే సర్వ మానవ సౌభ్రాతత్వం కలిగి ఉండడం అని, ప్రేమ, కులమత సమానత్వం, ఆచార సంప్రదాయాలను, ఇతర మతాలని, వాటిలో ఉన్న విభాగాలని గౌరవించడం అని పేర్కొంటారు. పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న వంటశాల ప్రపంచంలో పెద్దది కావడం మన దేశానికి గర్వకారణం. పూరి ఆలయం వంటిల్లు 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో కూడి ఉన్నది. ఈ స్థాయి వంటశాల ప్రపంచంలో మరెక్కడా లేదనే అంశం నిర్వివాదాంశం. పూరి ఆలయ వంటశాలలో 32 గదులు ఉన్నాయి. వాటిలో 250 మట్టిపోయిలు ఉన్నాయి. సుమారు 600 మంది వంటవారు, 400 మంది సహాయకులు పనిచేస్తూ వేలాది మందికి వంటలు సమకూరుస్తున్నారు. ఈ వంటశాలను శ్రీమందిర్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వివిధ రకాల చూలీలు ఉన్నాయి. వంటింటి నిప్పుని వైష్ణవ అగ్ని అని పిలుస్తారు. ఈ అగ్ని విష్ణువుకు వంటలు కల్పించేదని ఐతిహ్యం. విష్ణు అగ్ని ఎప్పుడు శాంతం కాదు, రేయింబవళ్ళు మండుతూనే ఉంటుంది. ఎందరో భక్తులు పూరికి వెళ్ళి జగన్నాథుని సందర్శించుకుంటూ ఉంటారు. కానీ వారిలో చాలామందికి ఆలయ ప్రత్యేకత, విశిష్టత తెలియవు. ఆలయ ఉపరితలంలోనే సుదర్శన చక్రం ఏ వైపు నుండి చూసినా చూపురుల వైపే ఉంటుంది. ఇదొక విచిత్రం. పూరి ఆలయంపై విమానాలు వెళ్ళవు, చివరికి పక్షులు కూడా ఎగరవు. ఎండ కాచినప్పుడు భూమిపై వస్తువుల నీడ కనిపిస్తుంది. ఇదొక సహజమైన విషయం. కానీ పూరి ఆలయ ప్రధాన శిఖరం నీడ ఎక్కడా పడదు. రోజులో ఏ సమయంలో కూడా నీడ కనబడదనేది రుజువైంది. ఇక వంటింట్లో మరో విచిత్రం. పొయ్యిపై 7 పాత్రలు ఒకదానిపై మరొకదాన్ని ఉంచి అన్నం వండుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే మొదట చివరి పాత్రలో బియ్యం ఉడుకుతుంది. అట్టడుగు పాత్రలో బియ్యం చివరన అన్నం అవుతుంది. రోజు వంటకు ఒకే మోతాదులో వంట దినుసులను ఉపయోగిస్తారు. ఈ మోతాదులో వండిన వంటకాలు ఎంతమంది వచ్చినా సరిపోతాయి. కొన్ని వేల మంది కానీ, కొన్ని లక్షల మంది కానీ అదే వంట అందరికీ సరిపడుతుంది. సింహద్వారం దాటి వెలుపలికి వెళ్తే సముద్రం హోరు వినిపిస్తుంది. అదే ఒక్క అడుగు ముందుకు వేసి ఆలయం లోపలికి వెళితే ఆ శబ్దం వినిపించదు. ఆలయ పతాకం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతూ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలకు నిలువైన పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని, అక్కడ వెలసి ఉన్న కృష్ణ, బలరామ, సుభద్రని దర్శించుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి టుడే స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.